అందరికీ నమస్కారం. మనం టీజీ టెక్ అండ్ డిఎస్సి క్లాసెస్ స్టార్ట్ చేశాము. సో అందులో భాగంగా 6th క్లాస్ సోషల్ స్టడీస్ స్టార్ట్ చేశాము. సో మొదటి 3 పాఠాలు అయిపోయాయి. సో ఈ రోజు 4వ పాఠం మనం స్టార్ట్ చేద్దాము. సో 4వ పాఠం పేరు వచ్చేసి డోకూర్, పీఠభూమిలో ఒక గ్రామం. డోకూర్, ఆ విలేజ్ ఆన్ ద ప్లాట్యూ. సో ఈ రోజు ఆ పాఠంలోని కొన్ని ముఖ్యమైన అంశాలు, ముఖ్యమైన పాయింట్స్ ఈ క్లాస్ లో మనం చూద్దాము. గత పాఠంలో కృష్ణా డెల్టా ప్రాంతంలో సమృద్ధిగా నీళ్లు, సారవంతమైన నేలలు ఉన్న ఒక గ్రామాన్ని చూసాం. సో సమృద్ధిగా నీళ్లు, సారవంతమైన నేలలు కృష్ణా డెల్టా ప్రాంతంలో ఏ గ్రామం గురించి మనం చూసామంటే పెనమకూరు గ్రామం గురించి మనం గత పాఠంలో చూడడం జరిగింది. వర్షపాతం, సాగునీటి సౌకర్యాలు అంతగా లేని, సారవంతం కాని నేలలు ఉండే మరొక ఊరిలో జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎటువంటి తేడాలు ఉంటాయి తరగతిలో చర్చించండి. సో మనం ఇన్ని వర్షపాతం, సాగునీటి సౌకర్యాలు అంతగా లేని, సారవంతం కాని నేలలు ఉండే ఊర్లో జీవితం అనేది ఎలా ఉంటుందో మనం ఈ క్లాస్ లో మనం చూడబోతున్నాం. దక్కను పీఠభూమి 3వ అధ్యాయంలో పటం 1లో తెలంగాణ భూస్వరూపాలను చూడండి. తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా పీఠభూమి అని గమనిస్తారు. సో ఇక్కడ ప్రధానంగా ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా ఏంటి అంటే పీఠభూమి. తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా ఏంటి అని అంటే పీఠభూమి. సో పీఠభూమి అంటే ఏంటి? ప్లాట్యూ. తెలంగాణ స్టేట్ అనేది ఒక ప్లాట్యూ, ప్రధానంగా ఒక పీఠభూమి. అదే అధ్యాయంలోని పటం 2తో దీన్ని పోల్చండి. ఈ ప్రాంతం అంతా విస్తృత దక్కన్ పీఠభూమిలో భాగమని చూస్తారు. సో మన పటాలు చూసినట్టయితే మనకి ఈజీగా అర్థమయ్యే ఒక పాయింట్ ఏంటి అని అంటే ఈ ప్రాంతం అంతా కూడా, తెలంగాణ ప్రాంతం దాదాపు అంతా కూడా దక్కన్ పీఠభూమిలో భాగమని మనం గమనించవచ్చు. సో తెలంగాణ రాష్ట్ర ప్రాంతం మొత్తం కూడా దాదాపు మొత్తం కూడా ఎందులో భాగం అంటే దక్కన్ పీఠభూమిలో ఒక భాగమని మనం గమనిస్తాము. తెలంగాణ రాష్ట్రం దక్కన్ పీఠభూమిలో ఒక భాగమని మనం గమనించవచ్చు. దక్కన్ పీఠభూమికి ఒకవైపున పశ్చిమ కనుమలు, మరొక వైపున తూర్పు కనుమలు ఉన్నాయి. ఒకవైపున పశ్చిమ కనుమలు, అలాగే తూర్పు దిక్కున తూర్పు కనుమలు. అంటే ఇంగ్లీష్ లో ఏంటి అంటే పశ్చిమ కనుమలు అంటే వెస్టర్న్ ఘాట్స్, అలాగే తూర్పు కనుమలు అంటే ఈస్టర్న్ ఘాట్స్. ఈ రెండు కూడా ఉండడం జరిగింది. సో ఇక్కడ సముద్ర తీర మైదాన ప్రాంతాలతో పోలిస్తే దక్కన్ పీఠభూమి ఎత్తులో ఉంది. సో ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఎత్తు గురించి మనం మాట్లాడినట్టయితే సముద్ర తీర మైదాన ప్రాంతాలలో అంటే ప్లెయిన్స్ లో, సో అక్కడ వాటితో పోలిస్తే దక్కన్ పీఠభూమి అనేది ఎత్తులో ఉంది. ఓకే, ఆ సముద్ర తీర మైదానాల ప్రాంతాల కంటే కూడా ఎత్తు విషయంలో దక్కన్ పీఠభూమి అనేది ఎత్తులో ఉండడం ఉంది. ఈ పీఠభూమిలో పశ్చిమం వైపు నుంచి తూర్పుకు వాలి ఉంది. సో ఇది కూడా ఇంపార్టెంట్. పశ్చిమం వైపు నుంచి తూర్పుకు వాలి ఉంది. దక్కన్ పీఠభూమి అనేది పశ్చిమం వైపు నుంచి తూర్పుకు వాలి ఉంది. ఈ ప్రాంతాన్ని అర్థం చేసుకోవడానికి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రవహించే గోదావరి నదీ మార్గాన్ని గమనించండి. అంటే ఎందుకు అంటే పశ్చిమం వైపు నుంచి తూర్పుకు వాలి ఉండడం వల్ల, అంటే పశ్చిమం దిక్కు ఎత్తు ఎక్కువగా ఉండడం, తూర్పు దిక్కు ఎత్తు తక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే నదులు జనరల్ గా ఇటు పశ్చిమ దిక్కు ఎత్తు ఎక్కువ ఉంది, తూర్పు దిక్కు కొంచెం తక్కువ ఉంది కాబట్టి జనరల్ గా నదులు అనేవి పైనుంచి కిందికి వెళ్తాయి కదా, ఎటు వాలుంటే అటు వెళ్తాయి. కాబట్టి ఇక్కడ నదులు పశ్చిమం వైపు నుంచి తూర్పు వైపు వెళ్ళడం జరుగుతుంది. సో అందుకే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఇట్లా మన గోదావరి నది మార్గాన్ని కనుక్కోమన్నారు కదా, అంటే మహారాష్ట్ర నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇలా వెళ్తుంది కదా. ఎందుకు అంటే పశ్చిమం వైపు ఎత్తు ఎక్కువ ఉంది, తూర్పు వైపున ఎత్తు తక్కువ ఉంది కాబట్టి అలా గోదావరి నది ప్రవహించడం జరుగుతుంది. సో లాస్ట్ మనకు తెలుసు కదా బంగాళాఖాతంలో కూడా కలవడం జరుగుతుంది. సో దక్కన్ పీఠభూమి పశ్చిమం వైపు నుంచి తూర్పుకు వాలి ఉంది. సో ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. పశ్చిమం వైపు నుంచి తూర్పుకు వాలి ఉండడం జరిగింది. కృష్ణా డెల్టా ప్రాంతాల మాదిరి చదునుగా కాకుండా పీఠభూముల్లో చిన్న కొండలు, పర్వత శ్రేణులు, గుట్టలు ఉండి వాటి మధ్య చదును భూములు ఉంటాయి. సో అంటే మనం కృష్ణా డెల్టా ప్రాంతం కనుక చూస్తే ఎక్కువగా చదునుగా ఉంది, అంటే ఫ్లాట్ గా ఉంది. పెనమకూరు గ్రామం మన జనరల్ గా ఫ్లాట్ గా ఉంది, అక్కడ మైదాన ప్రాంతాలు. సో అలా కాకుండా ఇక్కడ పీఠభూములలో ప్లాట్యూస్ లలో ఎలా ఉంటుంది అంటే చిన్న కొండలు ఉంటాయి, అలాగే పర్వత శ్రేణులు ఉంటాయి, గుట్టలు ఉంటాయి.
అయితే వాటి మధ్యన చదును ఉంటుంది. అంటే మొత్తానికే ఇక పర్వతాలు గుట్టలు అట్లా ఉంటాయని కాదు, అవి ఉంటాయి. వాటి మధ్య మధ్యలో మనకు ఇక్కడ చదునుగా కూడా ఉండడం జరుగుతుంది, ఫ్లాట్ గా కూడా ఉంటుంది పీఠ భూముల్లో. కానీ మొత్తం కృష్ణా డెల్టా ప్రాంతాల లాగా చదునుగా అయితే ఉండదు, అక్కడక్కడ కొండలు పర్వతాలు కూడా ఉంటాయి పీఠ భూములలో. ఫలితంగా నివాస ప్రాంతం సాగు భూమి చిన్న చిన్న విస్తీర్ణాల్లో మాత్రమే సాధ్యమవుతాయి. సో ఇందాక మనం అనుకున్నట్టే పర్వతాలు గుట్టలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకు అంత నివాస ప్రాంతం ఉండడానికి వీలుండదు, అలాగే సాగు చేయడానికి కూడా అంత భూమి అనేది లభించదు. సో అందుకే నివాస ప్రాంతం సాగు భూమి చిన్న చిన్న విస్తీర్ణాల్లో మాత్రమే సాధ్యమవుతాయి, అంటే కొంతవరకు మాత్రమే మనకి ఇక్కడ సాధ్యమవడం జరుగుతుంది. ఈ ప్రాంతం రాళ్లమయంగా ఉండి మట్టి పొర చాలా పలచగా ఉంటాయి. పీఠభూమిలో మరొక ముఖ్యమైన అంశం వర్షపాతం తక్కువగా ఉంటుంది. సో పీఠభూములలో ప్లాట్యూస్లలో వన్ మోర్ మెయిన్ థింగ్ ఏంటి అంటే తక్కువ వర్షపాతం. వర్షపాతం అనేది తక్కువగా ఉంటుంది. సో ఇటువంటి కష్టమైన ప్రాంతాలలో ప్రజలు ఎలా ఉంటారో తెలుసుకోవాలి అనుకున్నాం. తెలంగాణ పీఠభూమిలోని మహబూబ్ నగర్ జిల్లాలోని డోకూర్ గ్రామం సందర్శించి అధ్యయనం చేశాం. సో ఇప్పుడు మనం ఈ పీఠభూమిలోనే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో ఇప్పుడు మనం దక్కన్ పీఠభూమి అనుకున్నాం కదా. సో ఈ దక్కన్ పీఠభూమిలోని అంటే ఈ తెలంగాణ పీఠభూమిలోని మహబూబ్ నగర్ జిల్లాలోని డోకూర్ గ్రామం సందర్శించి అధ్యయనం చేశారు. సో అది మనం ఇప్పుడు ఈ లెసన్ లో చూడబోతున్నాం. డోకూర్ గ్రామం దేవరకద్ర మండలంలో ఉంది. సో డోకూర్ గ్రామం ఎక్కడ ఉంది అంటే దేవరకద్ర మండలంలో ఉంది, మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. డోకూర్ గ్రామం దేవరకద్ర మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. ఇది మహబూబ్ నగర్ పట్టణానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఎంత దూరంలో ఉంది మహబూబ్ నగర్ పట్టణానికి అడగవచ్చు, 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామం పాత పేరు డాకూర్. బందిపోటు అనే అర్థం ఉన్న డాకు పదం నుంచి ఈ పేరు వచ్చింది. సో పాత పేరు ఏంటి ఇక్కడ డాకూర్. సో ఈ గ్రామం పాత పేరు వచ్చేసి డాకూర్. బందిపోటు అనే అర్థం ఉన్న డాకు పదం. సో ఇక్కడ క్వశ్చన్ అడగవచ్చు, ఏ పదం అనొచ్చు, ఏ పదం నుంచి వచ్చింది అనవచ్చు, డాకు పదం. సో డాకు పదానికి అర్థం ఏంటి బందిపోటు. ఓకే, బందిపోటు అనే అర్థం ఉన్న డాకు పదం నుండి ఈ పేరు వచ్చింది. చాలా సంవత్సరాల క్రితం ఈ గ్రామం చుట్టుపక్కల అడవుల్లోని దట్టమైన పొదల్లో తేలికగా దాక్కోగలగడంతో బందిపోటు ముఠాలు ఇక్కడ నివసించేవి. సో అంతకు ముందు చాలా సంవత్సరాల క్రితం ఈ బందిపోటు ముఠాలు ఇక్కడ దాక్కోగలిగాయి, నివసించారు. సో ప్రస్తుతం ఈ ఊరును డోకూర్ అంటున్నారు. సో అదే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ డాకు అనే పదం ఈ బందిపోటు అనే అర్థం ఉన్న పదం నుంచి, ఎందుకంటే అంతకుముందు వాళ్ళు నివసించేవారు కాబట్టి సో అలానే వచ్చింది ఆ పదం కూడా. కానీ ప్రస్తుతం ఈ ఊరుని ఏమని పిలుస్తున్నారంటే అంతకుముందు డాకూర్ కదా, ఇప్పుడు డోకూర్ అని పిలవడం జరుగుతుంది ఈ గ్రామంని. వాతావరణం వర్షపాతం, క్లైమేట్ అండ్ రెయిన్ఫాల్. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఉండే వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. అంటే ఈ ప్రాంతంలో ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటాయి. 40 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా ఉంటాయి ఈ వేసవి కాలంలో. అయితే నవంబర్ నుంచి జనవరి వరకు చలికాలంలో పగటి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయి. సో ఈ నవంబర్ నుంచి జనవరి వరకు కూడా ఈ చలికాలంలో పగటి పూట ఉష్ణోగ్రతలు అనేవి 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా ఉండడం జరుగుతుంది. సో జూన్ చివరి నుంచి అక్టోబర్ వరకు ఈ ప్రాంతంలో వర్షాకాలం. ఇక్కడ జూన్ చివరి నుంచి అక్టోబర్ వరకు మనం ఇందాక చూసాం కదా. సో ఇది వేసవికాలం, అలాగే అంటే ఫిబ్రవరి నుంచి జూన్ వరకు, తర్వాత నవంబర్ నుంచి జనవరి వరకు చలికాలం. సో ఇలా జూన్ చివరి నుంచి అక్టోబర్ వరకు కూడా మనకు ఇక్కడ వర్షాకాలం అనేది ఉండడం జరుగుతుంది. అయితే వర్షపాతం చాలా తక్కువ మరియు అనిశ్చితత్వం, అంటే వెరీ స్కాంటీ అండ్ ఇర్రెగ్యులర్. మనకు రెగ్యులర్ గా పడదు, ఇర్రెగ్యులర్ గా వర్షం అనేది ఈ ప్రాంతంలో పడుతూ ఉంటుంది. ఒక సంవత్సరం నుంచి మరొక సంవత్సరానికి వర్షపాతంలో చాలా తేడా ఉంటుంది. సో వర్షపాతం అనేది ఎప్పుడు కూడా ఒకే అంత పడదు. ఒక సంవత్సరంలో ఒకంత పడితే ఇంకో సంవత్సరంలో కూడా సేమ్ అంతే వస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ ఇంత వచ్చింది అనుకోండి, సేమ్ అంతే రాదు.
సో చాలా తేడాలు కూడా ఉండడం జరుగుతుంది. సో ఒక ఇయర్ కి ఇంకొక ఇయర్ కూడా వర్షపాతంలో తేడా అనేది చాలా ఉంటుంది. కాబట్టి వర్షపాతాన్ని ముందుగా ఊహించలేం మరియు నమ్మలేం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎక్కువ వర్షం పడ్డది, ఈ ఇయర్ కూడా అట్లా పడతాం లేదు. సో అప్పుడు ఎక్కువ పడితే ఇప్పుడు తక్కువ పడచ్చు, అప్పుడు తక్కువ పడితే ఇప్పుడు ఎక్కువ పడచ్చు. సో మనం అంతగా మనం ఊహించలేము, గెస్ చేయలేము. ఓకే, అలాగే నమ్మడం కూడా లేము. వర్షాభావ సంవత్సరాల్లో కరువు పరిస్థితులు నెలకొంటాయి. అంటే రెయిన్ఫాల్ తక్కువ ఉంది అనుకోండి, లో రెయిన్ఫాల్. ఓకే, వర్షపాతం అనేది తక్కువగా ఉండే ఈ సంవత్సరాలలో కరువు పరిస్థితులు నెలకొంటాయి. ఎందుకంటే వర్షపాతం తక్కువ ఉన్నప్పుడు సో డెఫినెట్ గా ఈ కరువు పరిస్థితులు అనేది నెలకొనడం జరుగుతుంది ఈ ప్రాంతాలలో. ఎందుకంటే ఎక్కువ కూడా వర్షం పైన ఆధారపడి ఉంటారు కాబట్టి ఈ ఈ ప్లాట్యూస్లలో, ఈ పీఠభూములలో సో ఈ వర్షాభావ సంవత్సరాల్లో కరువు పరిస్థితులు అనేది నెలకొనడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ ఊర్లో మనం డోకూరు గురించి మనం చర్చిస్తున్నాం కాబట్టి సో అక్కడ. సో అలాగే పంటలు ఎండిపోతాయి. అదే ఇందాక మనం అనుకున్నట్టు కరువు పరిస్థితిలో, కరువు అంటే నీళ్లు అనేది అంతగా అవైలబిలిటీలో లేకపోవడం కదా. సో అందుకే నీరు అనేది, వాటర్ అనేది లేనప్పుడు పంటలు కూడా ఎండిపోవడం జరుగుతుంది. అలాగే తక్కువ వర్షపాతం కారణంగా చెరువులు నిండవు. సేమ్ తక్కువ వర్షం వల్ల పంటలు ఎండిపోతాయి, అలాగే చెరువులు నిండవు, భూగర్భ జలాలు పునరుద్ధరింపబడవు. ఓకే, భూగర్భ జలాలు, గ్రౌండ్ వాటర్ కూడా పునరుద్ధరింపబడవు. సో అది కూడా చాలా లాస్ అనేది ఉంటుంది. పంటలు పండకపోవడం కానివ్వండి, చెరువులు నిండకపోవడం కానివ్వండి, గ్రౌండ్ వాటర్ గురించి కూడా అవి కూడా పునరుద్ధరింపబడవు. సో అది, సో మనుషులకు పశువులకు తాగునీరు కూడా పెద్ద సమస్య అవుతుంది. సో వర్షం తక్కువ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా సమస్యలే. తాగడానికి నీళ్ళు కూడా దొరకని పరిస్థితి ఉంటుంది మనుషులకైనా పశువులకైనా సరే. సాగునీటి సౌకర్యాలు లేనందున వ్యవసాయం చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. సో మనం ఇక్కడ చూస్తున్నాం ఎన్ని ఒక వర్షం నీరు అనేది లేకపోతే ఎన్ని కష్టాలు ఉంటాయో మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ వ్యవసాయంలో కష్టం అవుతుంది, తాగడానికి, మనం తాగడానికి అయినా, పశువులు తాగడానికి అయినా, పంటలకైనా, సో వేటికైనా కూడా మనకు నీరు అనేది సమృద్ధిగా లభించినప్పుడు, ఈ కరువు అనేది వచ్చినప్పుడు మనకు అంత కష్టాలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. మెయిన్ గా ఎస్పెషల్లీ ఇట్లా పీఠ భూములలో నివసించేవారు, మన ఇందాక అనుకున్నట్టు డోకూర్ గ్రామం వారు కావచ్చు. సో వీళ్ళందరూ కూడా ఈ కరువు ప్రాంతాల్లో ఎన్ని కష్టాలు అనేది పడాల్సి వస్తుంది. సో అలాగే ఇటువంటి క్లిష్టమైన సంవత్సరాలలో ప్రజలు ఇతర ఉపాధి అవకాశాలను వెతుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే వ్యవసాయం చేయడం కష్టం అవుతుంది కదా, వాటర్ లేకపోతే, అంత నీరు సమృద్ధిగా లేనప్పుడు వ్యవసాయం కష్టం అవుతుంది. సో వ్యవసాయం చేయలేనప్పుడు వేరే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. వేరే ఇతర ఉపాధి అవకాశాల కోసం ప్రజలు మనం చూడాల్సి వస్తుంది, వెతుక్కోవాల్సి వస్తుంది వేరే జాబ్స్ కోసం, వేరే ఎంప్లాయ్మెంట్ కోసం. ఇలా తక్కువ వర్షపాత సంవత్సరాలు మళ్ళీ మళ్ళీ వస్తుండడం వల్ల దీనిని కరువు పీడిత ప్రాంతం అంటారు. అంటే ఏదో ఒకసారి వచ్చినట్టు కాదు, ఇలాంటి వర్షపాత సంవత్సరాలు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. ఓకే, తక్కువ వర్షపాత సంవత్సరాలు అనేది మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి, రిపీటెడ్ గా వస్తున్నాయి ప్రతి సంవత్సరం. అంటే దాదాపుగా వర్షపాతం అనేది తక్కువ వస్తున్నందువలన ఈ ప్రాంతాన్ని ఏమంటాం అంటే కరువు పీడిత ప్రాంతం అంటాం. కరువు పీడిత ప్రాంతం అంటే డ్రాట్ ప్రోన్ ఏరియా అంటాం కదా, డ్రాట్ ప్రోన్ రీజియన్ అని కూడా అంటాం కదా. అంటే కరువు పీడిత ప్రాంతం. దాదాపు ఎవ్రీ ఇయర్ కూడా వర్షపాతం అనేది చాలా తక్కువ రావడం వల్ల సో మన ఈ గ్రామాన్ని కరువు పీడిత ప్రాంతం అని ఇక్కడ మనం అనుకోవచ్చు. సో ఈ క్లాస్ లో మనం డోకూర్ పీఠభూమిలో ఒక గ్రామం పాఠంలోని కొన్ని ముఖ్యమైన అంశాలు అనేది ఈ క్లాస్ లో మనం చూడడం జరిగింది. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి టు వంశీకృష్ణ అకాడమీ. థ్యాంక్ యూ.